నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది 5.1 యాంప్లిఫైర్ డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసి మనం అసెంబుల్ చేసాం ఈ యాంప్లిఫైర్. సో చూడండి, థర్టీ 10 యాంప్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసాం. అదేవిధంగా మెటల్ డయోడ్, హెవీ కండెన్సర్స్ 10,000 MFT 63 వోల్ట్ కండెన్సర్స్ యూస్ చేసింది. ఓన్లీ దీనిది సబ్వూఫర్ పర్పస్. జమ్టెక్ కిట్ అనేది, రిమోట్ కిట్ అనేది యూస్ చేసాం. అదేవిధంగా సబ్వూఫర్ పర్పస్ శక్తి 4 ఫెట్ మోనో అనేది యూస్ చేయడం జరిగింది. దానికోసం సపరేట్గా మనం ఫ్యాన్ అనేది ఇన్బుల్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా శక్తి 10 ఫెట్ 5 ఛానల్ అనేది యూస్ చేయడం జరిగింది. దానికోసం ఏమో 24/024 5 యాంప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేయడం జరిగింది. దానికోసం సపరేట్గా ఒక ఫ్యాన్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అదే డాల్బీ డిటిఎస్ కోసమేమో FT003 వెర్షన్ 2 అనేది మనం ఇక్కడ యూస్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా స్పీకర్ ప్రొటెక్షన్ కూడా యూడి స్పీకర్ ప్రొటెక్షన్ అనేది యూస్ చేయడం జరిగింది. ఓకే, ఇన్సైడ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది, చూసారుగా. ఫ్రంట్ లుక్ కూడా, బాటమ్ షూ కూడా గోల్డ్ కలర్ యూస్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఈ విధంగా ఉన్నది. ముందుగా పవర్ సప్లై దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఫ్యూజ్ హోల్డర్ అనేది ఇచ్చాను. అదేవిధంగా స్పీకర్ సాకెట్స్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్, సెంటర్ సబ్వూఫర్. అతనికి ఎక్స్ట్రా సబ్వూఫర్ కావాలి అనిపిస్తే ఎక్స్ట్రా సబ్వూఫర్ కూడా ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అతను కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, అది కూడా స్మూత్నెస్ కావాలనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా డాల్బీ విషయానికి వస్తే ఆప్టికల్ యూస్ చేసుకోవచ్చు, కోఎక్సెల్ యూస్ చేసుకోవచ్చు, ARC యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇన్పుట్ విషయానికి వస్తే టీవీ, DVD, DTH ఈ 3 కూడా మనం ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సౌండ్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పక్కర్లేదు, చాలా ఎక్సలెంట్గా వస్తుంది. హమ్మింగ్ సౌండ్, నాయిస్ ఏమీ లేదు. చూడొచ్చు, లుక్ అయితే ఈ విధంగా, ఆన్ చేసినాక లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక ఆన్ చేసి సౌండ్ వినిపిస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. మొత్తం సెటప్ ఇతనికి ఇవ్వడం జరిగింది. సెటప్ కాస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సౌండ్ ఏ విధంగా ఉన్నదనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే,
నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. టోటల్ సెట్ 5.2 యాంప్లిఫైర్ అండి. టోటల్గా 5.1 యాంప్లిఫైర్తో పాటు టోటల్గా సబ్ ఓఫర్, మొత్తం జిప్ స్పీకర్ 1500 JBL సబ్ ఓఫర్, జిప్ స్పీకర్లతో కలిపి సార్కి ఇస్తున్నాను అవినాష్ గారికి. అతను భీమిలీ నుంచి వచ్చారు ఆర్డర్ మనకి ఇవ్వడానికి. టోటల్ సెట్ అయితే 10 days బిఫోర్ అయితే ఆర్డర్ ఇచ్చారు. 10 daysలో రెడీ అయింది యాంప్లిఫైర్. 5.1 యాంప్లిఫైర్ ఆల్రెడీ వీడియో చేశాను కదా, దాంట్లో ఉంటుంది. సార్ మాటల్లో సౌండ్ ఏ విధంగా ఉంది, డాల్బీ ఏ విధంగా వచ్చింది అనేది మనం విన్నాం. ఓకేనా సార్? చెప్పండి అవినాష్ గారు. నేను భీమిలీ నుండి వచ్చానండి. నేను ఒక 10 days బ్యాక్ ఇక్కడికి వచ్చి సాంగ్స్ అన్నీ విన్నాను. డెమో నాకు చాలా బాగుంది. ఎస్పెషల్లీ మనకి సరౌండింగ్ అనమాట. మామూలుగా ఒక క్లిప్ వేసి చూపించారు సార్ టీవీలో. సరౌండింగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను ఇంతకుముందు ఒక 4-5 చోట్ల చూశాను, కానీ నాకు సౌండ్ అంతే అనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంప్రెస్ అయ్యి ఇమీడియట్గా ఆర్డర్ ఇచ్చేసాను. సబ్ ఎఫెక్ట్ ఎలా ఉందండి? సబ్ ఎఫెక్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సబ్ అయితే నేను అడిగిన విధంగానే కలర్ కూడా నేను ఏదైతే అడిగిన అదే కలర్లో చూపించారండి. చాలా బాగుందండి సిస్టమ్ అయితే. అవుట్డోర్లో ఎలా వస్తుంది, ఇండోర్లో ఎలా వచ్చింది? అవుట్డోర్లో అయితే నేను ఇప్పుడే విన్నానండి. ఇందాక లోపల ఉన్నప్పుడు ఇండోర్లో ఎక్సలెంట్గా ఉంది, అవుట్డోర్లో కూడా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.